ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సన్ సీడ్స్ హాస్పిటల్స్, కుషాయిగూడ, సికింద్రాబాద్. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర. సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అహోబిలం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విమాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు యాదవ మహర్షి. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక పుట్టిందట. ఆంజనేయ స్వామి సలహా మేరకు యాదగిరిగుట్ట కొండపై తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదర్శి స్వామి వారిని శాంతమూర్తి రూపంలో కొండపై కొలువుండి పొమ్మని కోరాడు. అలా లక్ష్మీ నరసింహస్వామి కొండపై కొలువుండిపోయాడు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్నాళ్లకు యాదవ మహర్షి మళ్లీ తపస్సు చేసి స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనుందని కోరాడట. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండ వేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. యాదవ మహర్షి పేరు మీదే ఆ కొండ యాదగిరిగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం చెబుతోంది. స్వామి వెలసిన ఈ ప్రదేశాన్ని ఇప్పుడు కొత్త శోభతో సువిశాలంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. దేశంలో ఎక్కడ నరసింహస్వామి దేవాలయం ఉన్నా మూల విరాట్ కొండ గుహలోనే ఉంటుంది. ఎందుకంటే సింహం కొండ గుహల్లో ఉంటుంది కాబట్టి నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుందని చెబుతారు. ఈ ప్రకారం యాదగిరిగుట్ట నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు చెబుతారు. ఇక పూజాధికాల విషయానికొస్తే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4:30 తిరువారాధన, 5 గంటలకు బాలభోగం, 5:30 గర్భాలయంలోని మూల విరాట్కు నిజాభిషేకం, ఉదయం 6:15 తులసి అర్చన, 7 గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8:30 నిత్య కళ్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు నివేదన, సాయంత్రం 5 గంటలకు నిత్యాలంకార తిరువీధి సేవ, రాత్రి 7 గంటలకు ఆరాధన, 7:30 తులసి కుంకుమార్చనలు, ఆంజనేయ స్వామి వారికి సహస్రనామార్చనలు, 9 గంటలకు ఆరగింపు, 9:45 శయనోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సన్ సీడ్స్ హాస్పిటల్స్, కుషాయిగూడ, సికింద్రాబాద్.